ఇది సెకండ్ ఫేజ్ కి వెళ్తున్నాము. ఆ కొండ మీదకి వెళ్తున్నాము. 13,800 ఫీట్ పైకి వెళ్తున్నాము. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయంట. కింద మేము స్కీయింగ్ వెళ్ళాము. డార్లింగ్ మామూలు ఇక్కడ మనం గోవా పెద్ద స్కామ్ అనుకుంటా ఉంటాం కదా, అంతకు మించిన స్కామ్లు ఉన్నాయడ. మొత్తం వీడియో వేస్తారు అసలు స్కాముల గురించి. ఓరి నాయనో, మెయిన్ గా టిప్పులు అనేది ఇంకో పెద్ద స్కామ్ ఉంది. దాని గురించి మాట్లాడుతాను. ఒక వీడియో వేస్తాను, సెపరేట్ వీడియో చేయాలి. వీటి గురించి టిప్స్ గురించి ఎవరు చెప్పలే. టిప్పుల గురించి మనకి ఎవరు చెప్పరు. టిప్పుల గురించి పిండుతారు ఇక్కడ. మామూలుగా పెద్ద స్కాములు ఉంటే స్కాముల మీద టిప్ ఇంకో స్కామ్ అనమాట. స్కాములకే టిప్పు. ఫస్ట్ ఎక్కడి నుంచి అడుగుతారు, తర్వాత ఏంటి పరిస్థితి అంటారు. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ అంటే మాకు బిర్యానీ తేరా బిర్యానీగా అంత వేసి దిగిన తర్వాత మేడం టిప్ మళ్ళీ మధ్యలో ఆపేస్తారు. ఆపేసి టిప్పింగ్ పాయింట్ అంట. ఇది టిప్ వసూలు చేసే పాయింట్. సో ఇది ఫేజ్ 2 వెళ్తున్నాము. ఇప్పుడు దాకా 8,500 ఫీట్ లో ఉండే, ఇప్పుడు 13,500 సంథింగ్ వెళ్తున్నాము. 13,000 ఏదో ఉంది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయంట. అక్కడ ఎక్కువసేపు ఉండలేము. మంచిగా ఫోటోలు దిగచ్చు. ఎక్కువ మంది కూడా వెళ్ళరు. ఫేజ్ 1 కి ఎక్కువ మంది వస్తారు. పోలీసులు మొత్తం పోలీసులే. ఎక్కడికి వెళ్ళినా పోలీసులే, తగ్గేది లేదు అసలు. ఎక్కడికి వెళ్ళినా పోలీసులే ఉన్నారు. వాళ్ళకి ప్రచారం కావాలి. డబ్బులు ఎలా సంపాదించుకుంటారు? మనం వెళ్ళి డబ్బా కొట్టాలి కదా. మధ్యలో దూరిపోయాం కదా మనము. అట్లా ఇప్పుడు నాది ఎవరైనా జనరల్ గా వీడియో ఎవరైనా తీస్తూ ఉంటే దూరిపోయే పనులు అలాంటివి చేయకూడదు. ఇలాంటి బ్లాగర్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత దూరిపోవాలి. అదే ఇందాక అసలు మీ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మంచి కామెడీ అయింది. తేజ దూరిపోయాడు లైన్ లో. నన్ను ఇక్కడే ఉండంటాడు. వాడు సైగ చేస్తాడు. నాకు అర్థం కాదు. నేనేమో ఎదుక్కుంటున్నాను తేజ. మీరు కనిపించరు, తేజ కనిపించడు. ఇంకేం చేయాలి అంటే నేను అన్న అక్కడ ఉంటే హాత్ నికాల్ ఆఫ్ పేలే అన్నాడు. ఊరుకున్నా ఇట్లా అంటున్నాడు. దూరడానికి లేదు. దగ్గరకు వచ్చాడు. तुम हाथ क्यों उठा रहे? मैं मुझे पता आपके तो बंदे वहाँ पे है, एक बंदे यहाँ पे है और तू यहाँ पे है. मुझे पता है. तू मेरी ఇషారే తేకో. అచ్చా, ఇషారా చూసి సైకిల్ అర్థం చేసుకొని ఏందిడు మధ్యలో ఆపేశాడా? మధ్యలో ఆపేశాడు. కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందిరా. ఆశాము ఆపండ్రా. అది వేరు. అది స్కీయింగ్ చేసే వాళ్ళకి. అది కాళ్ళగా వేసుకొని జారుకుంటూ వెళ్తారే. ఆపేశారు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకు తిరుగుతున్నాయి. వామిటింగ్ చేసుకోవడం కూడా ఏం లేదా? లేదు, రావట్లేదు చెప్తున్నా. కరెంట్ పోయింది. డార్లింగ్స్ 13,500 ఫీట్ పైన ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి 9 కిలోమీటర్స్ అవతల వెళ్తే POK పాక్ ఆక్యుపైడ్ అంటే లైన్ ఉంటుంది కదా. సో 9 కిలోమీటర్స్ అవతల. సో పోలీసులు ఏంటంటే ఎక్కడెక్కడ పోలీసులు చెప్తాను ఆగండి. అది అక్కడ పోలీసులు. ఓకే, పోలీసులు అక్కడ పోలీసా అక్కడ ఇది ఉన్నారా మొత్తం పోలీసులు ఆపేసి వెళ్ళనిట్లా వెళ్ళిపోండి, మింగేండి, ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోండి అంటున్నాడు. సో 13,500 ఫీట్ పై ఉన్నాం. గాలి సరిగ్గా ఆడట్లేదు. ఇక్కడ మ్యాగీ 100 రూపాయలు, ఒక కాఫీ 100 రూపాయలు. అండ్ అలాగే మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి మౌంటైన్ రేంజ్. ఇదంతా ఒక మౌంటైన్ రేంజ్. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అదంతా ఒక మౌంటైన్ రేంజ్. అక్కడికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి లేదనుకుంటా. ఇదంతా ఒక మౌంటైన్ రేంజ్ అవతల. అంత పెద్ద మౌంటైన్ రేంజ్ మీకు వస్తే కానీ తెలియదు ఈ బ్యూటీ. లైఫ్లో ఒక్కసారి రావాల్సిందే బ్రదర్. లైఫ్లో ఒక్కసారి రావాల్సిందే. కానీ చాలా ఖర్చు. ఒక వీడియో కూర్చొని ఒక పాడ్కాస్ట్ లాగా 2-3 కూర్చొని పడ్డాడు, మళ్ళీ పడ్డాడు. ఒక కూర్చొని పాడ్కాస్ట్ లాగా 2-3 కూర్చొని అసలు ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలి, ఏమి తీసుకొని వెళ్ళాలి, ప్రతి దాంట్లో ఎంత స్కామ్ ఉంది, ఎవడు ఎంత మింగుతున్నాడు, మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడంతా మేము వీడియోలో సగం చెప్పగలుగుతున్నాము, అంతా చెప్పలేకపోతున్నాము. అది లవ్ యూ డార్లింగ్స్. వీడియో సెల్ఫీ అది వీడియో. తేజ పోలీసులు ముందుకెళ్తున్నారు ఏదో సామాన్ తీసుకొని. ప్రతి పోలీసు దగ్గర గన్నులు ఉంటాయి. అలాగే ఏదో సామాన్ తీసుకొని వెళ్తున్నారు, బ్యాక్ ప్యాక్ తో సహా. అదే అలాగా వాళ్ళు నడుచుకుంటూ అలా కొండలెక్కుంటూ వెళ్ళిపోతారు.
మనకి ఎలా లేదు. ఓకేనా, చూపిస్తున్నాగండి. ఇదిగోండి ఇక్కడ కనబడుతుందా, ఆయన నడుస్తున్నాడు. ఆయన పైన ఆయన పక్కన చూస్తారు ఒకటి, అదే బాంబులు వేసేది బరాక్స్ అంటారు దాన్ని, అంటారు కదా తోపే. హిందీలో తోపు అంటారు. సో అది కూడా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బేస్ ఉంది, ఆర్మీ చిన్న బేస్ ఉంది. కింద వెనకాల డూ ఆర్ డై కూడా రాసి పెట్టుంది. సో అక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా. సో ఆర్మీ కంట్రోల్, అక్కడి నుంచి ఆర్మీ కంట్రోల్ వెళ్తుంది. ఎందుకంటే 9 కిలోమీటర్స్ అవతల పిఓకే ఉంది, టెర్రరిస్టులు రాకుండా. పద. సో డార్లింగ్ ఇప్పుడు ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1కి వచ్చేసాం కదా. ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1 రావడానికి 10 నిమిషాలు, 20 మినిట్స్ మ్యాక్స్. ఫేజ్ 1 నుంచి ఫేజ్ కిందకి వెళ్ళిపోవాలంటే 3 గంటలు. ఎందుకో తెలుసా? మూల వరకు ఉంది, 1 కిలోమీటర్ పైన ఉందా లైన్, 1 కిలోమీటర్ పైన ఉంది ఇంకా. సో మేము లైన్ నుంచి హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. మా ఇంకో 1.5 అవర్ 2 అవర్స్ పట్టచ్చు. సో కిందకి వెళ్ళాలి, కేబుల్ కార్లో కిందకి వెళ్ళాలంటే అది మ్యాటర్. ఓకే. అండ్ అలాగే మీకు ముందు వస్తే ఒక తాత ఉన్నాడు ఎదురుకైనా, ఆయన గెటప్కి ఆయన చేతిలో ఉన్న గన్కి అసలు మ్యాచ్ అవ్వదు. ఆయన ఇటు తిరిగితే బాగుండు, ఆయన ఇటు తిరగగానే మళ్ళీ వీడియో తీస్తాను, ఆగండి. సో పొద్దునుంచి ఏంటంటే ఫుల్ ఎండ ఉండే. సో మాకు చలి అనిపించలేదు, అన్ని తీసేసాం, చెమటలు కారిపోతుండే. ఇప్పుడు ఏంటంటే ఎండ లేదు, ఎండ పడట్లేదు. సో ఆ కూలింగ్ ఎక్కువైపోయింది. ఎంత కూలింగ్ అంటే అంత కూలింగ్. అమ్మా ఇట్రా. సో ఎంత కూలింగ్ అంటే చేతి అసలు అయిపోయింది, మా పని అయిపోతుంది. చాలా మంది, ఒక చిన్న బాబు అయితే హాస్పిటలైజ్ అయ్యాడు, కొంతమంది లేడీస్ అయితే కింద పడిపోతున్నారు చలికి, అంత చలిగా ఉంది. డార్లింగ్ ఇప్పుడు ఈ గుర్రాలు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా, ఈ 2 పైన మా హోటల్ పైన ఉంది. ఓకే, వస్తున్నా ఒక సెకండ్ ఆగు. సో గుర్రాలు ఎక్కి కొండ మీదకి వెళ్ళాలి మా హోటల్కి. కానీ నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మా మదర్ను మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నడుచుకుంటూ వస్తామని చెప్తున్నారు. సో మేము నడుచుకుంటూనే ఎక్కుతున్నాం. ఓకేనా, గుర్రం ఎక్కట్లే. మా హోటల్ కొండపైన ఉంది ఈ చీకట్లో. ఒకసారి ఆగం నుంచి అలాగ ఉండాలి. కాగు, ఇదిగోండి, ఇది గుర్రాలు 2. మా లగేజ్ వాళ్ళు తెస్తున్నారు. అది పైన స్టార్స్ ఉన్నాయి. ఇదే ఈరోజు మా నైట్ స్టే హోటల్ ఇదే. ఓకేనా, ఇదే చూడడానికి ఎలా ఉంది. ఎక్కడున్నావు? కొండ పైన ఉన్నాం. ఒకే ఒక హోటల్ ఉంది కొండ పైన. నడుచుకుంటూ వచ్చాం కదా ఇందాక. యాక్చువల్లీ గుర్రాలని చెప్పాం కదా, ఎవరు గుర్రాలు ఎక్కలేదు, అందరు నడుచుకుంటూ వచ్చాము. దోల తీరిపోయింది. లగేజ్ గుర్రాల మీద వచ్చాయి, మనం రాలేదు. ఎందుకంటే 2 లేడీస్ భయపడ్డారు. ఎందుకంటే నిన్న మేము హార్స్ రైడ్కి వెళ్ళాం కదా, చాలా భయపడ్డారు. సో అదే ఎలాగో చాలా మళ్ళీ హై, ఇది ఇంకా ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉంది పైకి. సో ఇంకా ఇంగ్లాండ్ ఉంది కదా, ఇంకా భయపడిపోయారు. కానీ ఇది పెద్ద గుర్రాలు, నిన్న అన్ని చిన్న గుర్రాలు కదా, ఇవి నార్మల్ ప్రాపర్ గుర్రాలు ఇవి. బట్ భయపడ్డారు. బట్ ఇదైతే ఉన్నాం. సో బాగుంది. ఇప్పుడు ఇలా డిన్నర్ కూడా చేసాము. ఫుడ్ కూడా బాగానే ఉంది, సింపుల్గా నీట్గా ఉంది. అంత బ్యూటిఫుల్గా అద్భుతంగా లేదు, అంత గలీజ్గా లేదు, బాగుంది, కడుపు నిండింది. అది చాలా. ఈరోజు వ్లాగ్ ఇంతే. సో మనం వచ్చిన ప్లేస్ అంటే మర్చిపోయాను, గుల్మార్గ్ బ్యూటీ. ఇది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము అందరం కూర్చొని ఒక చిన్న పాడ్కాస్ట్లా చేస్తాము. అసలు మీరు నిజంగా కాశ్మీర్ ట్రిప్ రావాలంటే ఎలాగా డబ్బులు ఆదా చేసుకోవాలి, ఏమేమి కొనాలి, ఏమేమి కొనకూడదు. ఏంట్రా రిసార్ట్ పేరు దాని బోర్డు మీద ఉంది. రిసార్ట్ పేరు చూపిస్తున్నాకండి. ఈ రిసార్ట్ పేరు అంటే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని తిట్టుకోవద్దు, ఎవడరా ఇక్కడ కట్టింది అనేసి మమ్మల్ని తిట్టుకోవద్దు. ఇది కొండ పైన ఉంటుంది, ఒకే ఒక్క హోటల్ ఉంటుంది కొండ పైన. ఇదిగోండి, ఇది ఒకే ఒక హోటల్ ఉంటుంది కొండ పైన, మమ్మల్ని తిట్టుకోవద్దు. యాక్చువల్లీ స్నో పడినప్పుడు బాగుంటుంది. ఎల్లుండి స్నో ఉందంట మేము, బట్ ఎనీవే రేపు మార్నింగ్ వెకేట్ చేస్తున్నాం. సో స్నో పడితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ హోటల్. సో చాలా గుడ్ నైట్ డార్లింగ్స్, లవ్ యూ ఆల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఫొటోస్ పెట్టాను, చేసినవన్నీ రీల్స్ అప్లోడ్ చేస్తుంటాము. మంచి డ్యాన్స్లు వేసాము. లవ్ యూ డార్లింగ్స్. సో ఈరోజు సంక్రాంతి, డేట్ 15th కదా, 15th జనవరి 2026. సో మా హోటల్ ఇది చెక్అవుట్ చేస్తున్నాము. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్, ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్. సో గుల్మార్గ్ ఇది. సో చెక్అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు పెహల్గామ్కి వెళ్తున్నాం. పెహల్గామ్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 4-5 అవ్వచ్చు. మెల్లిగా వెళ్తున్నాము. మధ్యలో 3-4 వ్యాలీస్ ఉన్నాయి, షాపింగ్ ఉంది, చాలా చేసి వెళ్తున్నాము. అది మా గుర్రాల మీద లగేజ్ ఎక్కించి అండ్ అలాగే వెళ్తున్నాం బయటికి. గుడ్ మార్నింగ్, లవ్ యూ ఆల్, హాయ్. టైం వచ్చేసి 9:30. హాయ్ డార్లింగ్స్, ఇది దృంగ్ వాటర్ ఫాల్.
దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మోర్ దెన్ 70% అది ఐస్, వాటర్ కాదు. ఓకేనా, వాటర్ కొంచెం పడుతుంది, మిగతాదంతా ఐస్. మీకు చూపిస్తాను పైకి వెళ్ళి. సో అది బేసిక్గా అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి ఒక చిన్న పైపు ఓపెన్ పెట్టారు, సో దట్ ఆ వాటర్ ఫాల్ పడుతూ ఐస్ గడ్డగడతా ఉంటుంది. చాలా బాగుంది. సో ఇదంతా ఐస్ చూసారా, ఐస్ గడ్డగట్టేసిందా, ఇదంతా ఐస్ ఉందా, ఇదిగో